తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వేకువజామున అభిషేక సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణరావు, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ తాండ్రా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, నటి దివిలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వీరంతా ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడేది మొదటిగా కూటమి ప్రభుత్వమేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకున్నారు. ఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రాష్ట్రంలో రైతులను ఉద్దేశించి మంత్రి కొల్లు పలు వ్యాఖ్యలు చేశారు. 2 ఏళ్లు పూర్తయిన కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని చేరవేస్తూ ముందుకు సాగుతుందన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి కొల్లు తెలిపారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలో ఫుట్పాత్లు, రహదారుల ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. సెంట్రల్ బోలేవార్డ్లో ఆక్రమణలు మున్సిపల్ కమిషనర్ మునీకుమార్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్ పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించి పాదచారులకు ఇబ్బందులు కలిగించడం, అలాగే ట్రాఫిక్కు అంతరాయం సృష్టించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆక్రమణలు, ట్రాఫిక్ ఉల్లంఘనపై తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు తెలుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. చక్రద్వారబంధం గ్రామ సమీపంలోని బ్రిడ్జి కౌంటీ వెంచర్లో తాళాలు వేసిన ఇళ్లలోనే టార్గెట్గా ఓ ఇంట్లోకి ప్రవేశించి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీరువాను ధ్వంసం చేసిన దుండగులు 24 గ్రాముల బంగారం, 1100 గ్రాముల వెండి, 90,000 రూపాయల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. అదే వెంచర్లోని మరో ఫ్లాట్లోకి ప్రవేశించిన దొంగలు 123 గ్రాముల బంగారం, సుమారు 200 కేజీల వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను సేకరిస్తూ నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ డిమాండ్లను తీర్చాలంటూ వేములవాడ మున్సిపల్ కార్మికులు 2 రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపడుతున్న నిరాహార దీక్ష శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్మికులకు నెలసరి వేతనాలు 26 రూపాయలు పెంచి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు అహర్నిశలు పారిశుద్ధ్యం కోసం కృషి చేస్తున్న తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు ప్రభుత్వం అంగీకరించకపోతే తమ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ హెచ్చరిస్తున్నారు. ఇన్స్టాలో ప్రేమ పేరుతో 2 యువతులను యువకుడు మోసం చేసిన ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేష్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో తన పేరును రిత్విక్ రెడ్డిగా మార్చుకుని ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్ల వరకు నమ్మకంగా ప్రేమయాన సాగిస్తూ కేటిగాడు మోసానికి పాల్పడ్డాడు. తనిఖీ ఖర్చులకు డబ్బులు కావాలని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 లక్షల రూపాయలు, తులం బంగారం కాజేసిన దుర్గేష్ అంతటితో ఆగకుండా మరో గ్రామానికి చెందిన మరో మైనర్ బాలికతో ఇదే తంతుకు తెరలేపాడు. విడతల వారీగా కాజేసిన దుర్గేష్ అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 2 యువతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దుర్గేష్ను విచారించిన పోలీసులు ఇతగాడు ఇదివరకే ఒక చీటింగ్ కేసులో జైలుకు వెళ్లినట్లు గుర్తించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దండుమల్కాపురం వద్ద జాతీయ రహదారిపై 65పై ఆగి ఉన్న లారీని వెనుక నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 4గురిని ఆసుపత్రికి తరలించారు. ఒంగోలు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఘటన చోటు చేసుకుంది. సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కడపలో సంచలనం రేపిన పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 36 రోజుల రిమాండ్ అనంతరం షరతులతో కూడిన బెయిల్పై కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పెద్ద దస్తగిరి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని నిత్యానందరెడ్డి ఆరోపించారు. తనపై పెట్టిన అక్రమ కేసుపై చట్టపరంగా న్యాయస్థానంలో పోరాటం చేసి నిర్దోషితత్వాన్ని నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. దాదాపు 36 రోజుల పాటు కస్టడీలో ఉన్న నిత్యానందరెడ్డి గత నెలలో కడప జిల్లా ఎస్పీ ఎదుట తన లాయర్తో కలిసి స్వయంగా లొంగిపోయారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవనంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ప్రజా దర్బార్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ప్రతి ఒక్క సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా సమస్యలను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నాయుడుపేట టౌన్, పెళ్లకూరు, ఓజిరి మండలాల నుండి భారీగా ఫిర్యాదుదారులు తరలివచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రజా దర్బార్లో పాల్గొని అర్జీలు సమర్పించాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు సూచించారు. పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గోదావరికని 8వ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయటం స్థానికంగా కలకలం రేపింది. గతంలో తెలంగాణ జాగృతిలో పనిచేసి మృతి చెందిన హైదర్ తమ్ముడు రియాజ్ ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తన సోదరుడు మరణించిన తర్వాత తమ కుటుంబాన్ని కవిత పరామర్శించలేదనే ఆవేదనతో రియాజ్ ఈ చర్యకు పాల్పడినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాలనీలో పార్టీ అధ్యక్షురాలు పర్యటిస్తుండటంతో జెండా గద్దెను కూల్చిన ఘటన పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమైంది. వేములవాడ ఆలయ ఈవో రమాదేవిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీజేపీ కౌన్సిలర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న తన దుకాణాన్ని ఖాళీ చేయాలని తనను కులం పేరుతో దూషించిన బీజేపీ కౌన్సిలర్ ముత్యం ఆరోపిస్తున్నారు. దేవాలయం ఎదుట ప్రైవేటుగా కొబ్బరికాయల దుకాణం పెట్టుకుని జీవిస్తున్న తనను ఈవో తన సిబ్బందితో కలిసి బెదిరించడమే కాకుండా తనను కులం పేరుతో దూషించారని సంఘటనపై స్థానిక స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ముత్యం తెలిపాడు. ఈవోపై కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఇక్కడ పనిచేసి ఇబ్బందులు గురి చేయడంతో ఆందోళన చేయగా బదిలీ చేశారని, మళ్లీ ఇదే ఆలయానికి వచ్చిన రమాదేవి తీరు మారలేదని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అర్జున్రావు కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని కడియాల విశ్వేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఉయ్యూరు కాటూరు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. గాదె సాయికృష్ణ కుటుంబాన్ని వంగవీటి ఆశకిరణ్ పరామర్శించారు. సాయికృష్ణ క్రిమినల్ అయితే చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత కోర్టులదేనని, ఒక వ్యక్తిని చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. భారత న్యాయ వ్యవస్థ గొప్పదని, అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదిని కూడా చట్టబద్ధంగా ఉరితీసి అనంతరం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం గాదె సాయికృష్ణ తల్లి తన కుమారుడి మృతదేహం కోసం విలపిస్తుందని ఆశకిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాదె సాయికృష్ణ మృతదేహాన్ని అతని తల్లికి అప్పగించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆశకిరణ్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం దుగ్గవానిసపాలెంలో పాత పోక్సో కేసు వివాదం నేపథ్యంలో యువతిపై యువకుడు కత్తెరతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన సాయి చందుపై గతంలో పోక్సో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన విషయాలపై లక్ష్మి, చందు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన యువకుడు యువతి మెడపై కత్తెరతో దాడి చేసి పరారయ్యాడు. దాడిలో గాయపడ్డ యువతిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భాగ్యనగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, శానిటేషన్, ఆరోగ్య సేవలు, అర్బన్ డెవలప్మెంట్ అంశాలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతిపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాతో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, శానిటేషన్, ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అలాగే నగరాభివృద్ధి పనులు, ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అంశాలపై అధికారులతో సమీక్షించారు. విశాఖపట్నం పెందుర్తిలో పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటారని నమ్మించి లైంగికంగా వేధించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ చదువుతున్న సమయంలో సహా విద్యార్థిని సోదరుడు అబ్దుల్ ఖాన్తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి హామీతో తనతో పలుమార్లు లైంగికానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లిన అబ్దుల్ ఖాన్ తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని చెబుతూ పెళ్లికి నిరాకరించడాన్ని బాధిత మౌనిక ఆవేదన వ్యక్తం చెందుతోంది. మహిళా సంఘాలను బాధితురాలు ఆశ్రయించడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళా సంఘాలు ఆందోళన దిగాయి. బాధిత యువతికి న్యాయం చేసి కేసును వెంటనే నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల గ్రామంలో గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గ్రామంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగ్ను వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో 17 కిలోల గంజాయిని గుర్తించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. నిందితుడు కంకిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మిరియాల ఈశ్వర్గా గుర్తించారు. మన్యం జిల్లా నుంచి గంజాయిని తీసుకొచ్చి కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లలపై నిఘా ఉంచాలని డీఎస్పీ ధర్మేంద్ర సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పెద్దపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తరపున సింహం గుర్తుపై పోటీ చేసి గెలిచిన 5 కౌన్సిలర్లతో పార్టీ ప్రతిపక్షంగా నిలిచిందని తెలిపారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలమైన స్వరంగా టీఆర్ఎస్ వ్యవహరిస్తుందని, రానున్న రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్కు దీటైన రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ నిలుస్తుందని కవిత అన్నారు.